సుధాకర్ సార్ నా గురించి ఒక మెమరీ మీకు గుర్తుంటాను అనుకుంటున్నాను. మనం 25 మార్కులకి మన బిట్ పేపర్ ఫిలప్ చేయమని ఇచ్చేవాళ్ళం. స్టెప్స్ పైన వచ్చేటప్పుడు అందరూ ఒకరికొకరు చెప్పించుకొని రాసుకునేవాళ్ళం. బిట్ పేపర్ ఫిలప్ చేసేది. ఎందుకంటే కింద కూర్చున్నట్టయితే ఇంక నేను ఫిలప్ చేయలేని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ ముంతాజ్ కానీ, గౌతమి, ఉదయ్, వంశీ, అమన్ వీళ్ళు నాకు కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళు. ఎందుకంటే స్కూల్ పీపుల్ ఉంటారు కదా, తక్కువ ఏది రకంగా కానీ వచ్చేట బిట్ పేపర్ చెప్పేసేవాళ్ళు. అన్నీ కరెక్ట్గా రాస్తే ఎక్కడ 25 మార్కులు వచ్చేస్తాయో అనేసి ఒకటి తప్పు రాద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పితే కాకుండా నేను ఇంకొకటి రాసిన. వీళ్ళందరికీ అమన్ బి మా టాప్, అమన్ బికి, వంశీకి, వీళ్ళందరికీ కూడా 24 మార్కులు వచ్చినాయి. నాకు ఆ రోజు 25 మార్కులు వచ్చినాయి. సార్ డౌట్ వచ్చేసింది, రే ఇంకా నుండి నువ్వు రాసుకునేటప్పుడు ముందర వచ్చి కూర్చోను గుర్తుండదు అనుకుంటాను సార్. కాపీ కొట్టినా 25 వచ్చేలాగా ఎవరైనా కొడతారా? 20 19 తెచ్చుకోవాలి. అదే మేడం, వీళ్ళందరికీ 25 వస్తాయి కదా, నాకు 25 వస్తుంది, డౌట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే తప్పు రాసినాను, నీ దాంట్లో కాపీ కొట్టింటారు. వాళ్ళు ఏది తప్పు రాసినాను నేను అది కరెక్ట్ రాసి ఆ రోజు దొరికిపోయినా సార్కి. తెలియని మీద అది తెలియ యూజ్ చేసాడు మేడం. చేస్తున్నాను మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. హలో, అందరికీ నమస్తే మేడం. చాలా చాలా థ్యాంక్స్. 10 years అనుకున్నాం కానీ 20 years సెట్ అయింది. చాలా గ్రేట్ మెమరీస్ మీ అందరితో. జయలక్ష్మి మేడం మీ 5th క్లాస్ స్టూడెంట్, రాజ్ కుమార్ మేడం 6th 7th. మీరంటే మాకు అసలు చెప్పలేనంత భయం. అయ్యో, ఒక్కరోజు క్లాస్ అందరినీ ఒక 3 hours సార్ ఇక్కడ నీళ్ళని చేయించారు ఈ గ్రౌండ్లో. అందరూ ఏడ్చుకుంటా మోకాల నొప్పులతో చాలా బాగుంది. రాజ్ కుమార్ మేడం మీరు చాలా చాలా స్ట్రిక్ట్, నిజంగా అలాగే ఉండాలని అనిపిస్తుంది మాకు. శాంతికుమార్ మేడం గారు చాలా థ్యాంక్స్ మేడం. మేడం గారు నాకు పెళ్ళికి కూడా హెల్ప్ చేసినారు, పెళ్లి సంబంధం. సుధాకర్ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పిన మ్యాథమెటిక్స్ అంతా చాలా చాలా బాగుండేది. మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అట్ ఏ టైం స్ట్రిక్ట్గా కూడా ఉండేవాళ్ళు. మీ లెఫ్ట్ హ్యాండ్ వాయించేసేవాళ్ళు మమ్మల్ని అప్పుడప్పుడు. థ్యాంక్స్ సార్. ఓకే, నా ఫేవరెట్ టీచర్ జయలక్ష్మి టీచర్. యాక్చువల్లీ చక్కని ప్రకాశ నా ప్రకాష్ రావు. ప్రకాష్ రావు జే 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 మేడం గుర్తుంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇంటి పేరు ఎస్ చక్కని ప్రకాష్. సార్ ఎక్కడ సార్ టీచర్స్ మెమరీ లేదన్నారు, మాకు గుర్తులేవు మేడం. విత్ సర్ నేమ్, అదే దట్ సర్ నేమ్ గుర్తుంటుంది మేడంకి. 3 ప్రకాష్ ఉన్నారు యాక్చువల్లీ. ప్రకాష్ రావు. ఓకే, శాంతి కుమార్ టీచర్, జయలక్ష్మి టీచర్ యాక్చువల్లీ వెరీ థ్యాంక్స్ యాక్చువల్లీ. బికాస్ మేరకు సారీ 9వ క్లాస్ చదివేటప్పుడే నాకు యాక్చువల్లీ స్కూల్ స్టాప్ చేద్దాం అనుకున్నాను ఫ్యామిలీలో. మేడం శాంతి కుమార్ టీచరు, జయలక్ష్మి టీచర్ మా దగ్గరికి వచ్చి మా అమ్మమ్మతో మాట్లాడి మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కారణం వాళ్ళిద్దరే. లేకపోతే నేను 9వ క్లాస్లోనే స్టాప్ అయిపోతుంది. 9వ క్లాస్ నుంచి 10th క్లాస్ రావడం వాళ్ళిద్దరు రావడం వల్ల నేను 10th క్లాస్ చదివాను అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, రాజ్ కుమార్ టీచర్ ఇంక చెప్పవసరం లేదు. 7th రిటైర్మెంట్ అయిపోయారు కానీ 7th స్ట్రిక్ట్ వెరీ. ఓకే, అండ్ సుధాకర్ సార్ 10th క్లాస్లో నేను 3 రోజులు రాలేనుకుంటాను స్టార్టింగ్లో స్కూల్ ఓపెన్ అయినప్పుడు. అప్పుడు ఫస్ట్ ఇదైపోయింది. తర్వాత అంతవరకు నేను స్కూల్లో అయిపోయేంత వరకు కూడా 3 రోజులు ఏం జరిగింది క్లాస్ అని గుర్తులేదు. ఇది నేను వినలేదు కాబట్టి నాకు గుర్తులేదు అనమాట. సార్ చెప్పింది విని గుర్తు చేసుకుంటాను అనమాట, కాబట్టి గుర్తు లేదు దానికి. అది సురేష్. నా పేరు సురేష్. నన్ను మీరు ఎప్పుడు వయసు అనేవాళ్ళు మ్యామ్. వై సురేష్ క్లాస్లోకి వస్తే వై సురేష్ అని అడిగేవాళ్ళు మ్యామ్. ఇంకా మీరు చేసిన మీ టీచింగ్ వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నాం మ్యామ్, అది మాత్రం 100% షూర్ మ్యామ్. ప్లస్ మిమ్మల్ని మేము అనుకోని రోజు ఉండదు మ్యామ్. బికాస్ టీచర్స్ మీరు మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా, పర్సనల్ డెవలప్మెంట్కి. అందువల్ల మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని మేము నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను సార్. అది మాత్రం నా 100% మై ఒపీనియన్ సార్. అది కరెంట్గా నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను సార్, వరాకల్లో వర్క్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు సార్. థ్యాంక్ యూ సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 14 years నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 6 years ఐ వాజ్ దేర్ ఇన్ సాన్ ఫ్రాన్సిస్కో. సో హలో,
నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలంటే సో నేను ఫస్ట్ నుంచి సుధాకర్ సార్ స్టూడెంట్. ద ఫస్ట్ టీచర్ సుధాకర్ సారే. నేను అప్ టు 10th క్లాస్ వరకు సుధాకర్ సారు వాళ్ళ వైఫ్తోనే ఆల్మోస్ట్ కెరియర్ జర్నీ స్టార్ట్ చేశాను. సో నాకు అదే ఎక్కువ మ్యాథ్స్ సార్ ఎక్కువ చెప్పించడం వల్ల నాకు ఇంజనీరింగ్కి ఎంసీఏకి అంతా హెల్ప్ అయింది, చాలా బాగా హెల్ప్ అయింది. సో ఈవెన్ నాకు 10th క్లాస్ తర్వాత నేను సిద్ధార్థ కాలేజ్ చదివాను. సిద్ధార్థ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పోవడం వల్ల నేను రీకరెక్ట్ చేసుకోలేకపోయాను. సో బాగా డిప్రెస్లో ఫీల్ అయిపోయి వన్ ఆఫ్ ద మూమెంట్ నేను ఎడ్యుకేషన్ స్టాప్ చేసేసి ఎరువులంగడి పెట్టుకోవాలనుకున్నా. సో ఒకరోజు సార్ వైఫ్ ఎన్జిఆర్ స్కూల్లో వర్క్ చేస్తారు. సో మేడంని కలిసినప్పుడు ఆమె బాగా మోటివేట్ చేసింది. సో అప్పటి నుంచి కొద్దిగా పికప్ అయ్యి ఎంసీఏ కంప్లీట్ చేశాను. ఎంసీఏ కంప్లీట్ చేసి నా కెరియర్ వెరిసైన్లో స్టార్ట్ చేశాను, సిమాటిక్ యాంటీవైరస్. నా 8th క్లాస్లోనే ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయాను. మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మేము ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయాము వేరే ఊరికి. మళ్ళీ మేము ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యాము. మీ పేరు మా జావేద్ మేడం. మేడం మీతో అయితే నాకు చాలా ఒకటి సన్నివేశం చాలా గుర్తుంది మేడం. మీ అబ్బాయితో పోల్చి నాకు చెవు తిప్పేసి కొట్టారు. పలకడం రాదు ఇప్పటికీ. నాకు తిప్పేసి ఏదో చెప్పి అంటే సార్ అక్కడ పొగ రాదు అని రాశారు కదా, తీసేయండి సార్, ఎందుకు సరిపోతుంది, పొగ తాగదంటే అంతా బాగా దమ్ములు కొట్టుకుంటే కూర్చుంటారని చెప్పి మీరు కొట్టేస్తే తాగరా చెప్పినట్టు. నేనైతే మదనపల్లిలో ఉన్నాను మేడం. ఇప్పుడు లోకల్గా ఇక్కడే టమాటో బిజినెస్ చేస్తున్నాను. షాప్ పెట్టుకున్నాను కిరాణా కొట్టులాగా. నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు మేడం, బాయ్ అండ్ గర్ల్. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం వ్యవసాయమే చేస్తాను, 2 పిల్లలు. వెరీ గుడ్. వినోద్ అందరికీ తిండి పెడతా. నా పేరు వినోద్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చెప్తా ఉంటా, టెన్షన్ పెట్టేస్తే ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. ఒక ఐటీ కంపెనీలో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. కమింగ్ టు ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్, లైక్ రాజ్ కుమారి మేడంతో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. బికాజ్ వీ కేమ్ 8th క్లాస్లో వచ్చాము. 8th, 9th, 10th మేడం లేరు. బట్ మేడం దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లైన్. మేము క్లాస్కి వచ్చినప్పుడే అందరూ చెప్పారు రాజ్ కుమారి మేడం చాలా స్ట్రిక్ట్ అని. అందుకని మేడం గురించి తెలుసుకున్నది ఏమంటే వెరీ డిసిప్లైన్. కమింగ్ టు జయలక్ష్మి మేడం, 9th మాకు ఇంగ్లీష్కి వచ్చారు. వన్ ఆఫ్ ద థింగ్ ఐ వాంట్ టు షేర్, మేడం దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నేర్చుకున్నాను. అప్పటి వరకు 5th, 6th, 7th అంతా మాకు ఇంగ్లీష్ అంటే ఎలా అంటే జస్ట్ పాఠం చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం ప్రిపేర్డ్ బై టీచర్. కానీ మేడం వచ్చేప్పుడు ఏం చేశారంటే పాఠం చెప్పేసి నెక్స్ట్ పాఠానికి వెళ్ళిపోయారు. మేము అడిగాం మేడం మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పలేదంటే, పాఠం చెప్పాను కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి అని అన్నారు. సో దట్ ఈస్ లైక్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డే నుంచి పాఠం వినడం స్టార్ట్ చేశాం, ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనమే ప్రిపేర్ చేసుకోవాలనేసి. ఇంకొకటి, ఏదైనా ఇంగ్లీష్ పదం వచ్చినప్పుడు డిక్షనరీ యూజ్ చేయాలనేది మేడం గురించే నేర్చుకున్నాను. మా క్లాస్కి వచ్చినప్పుడు ఒక వర్డ్ యూజ్ చేశారు మేడము. క్లాస్లో ఎవరికీ తెలియదు. అప్పుడు మనకు గూగుల్ లేదు, ఇంటర్నెట్ ఏమీ ఫెసిలిటీ లేని దానివల్ల అడిగాను ఈ పదం ఎలా తెలుసుకోవాలి అంటే, అప్పుడు కొంతమంది దగ్గర తెలుసుకున్నాను డిక్షనరీ వాడాలి అనేసి. అదొక ఎక్స్పీరియన్స్. కమింగ్ టు శాంతకుమారి మేడం, షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మేడం. సైన్స్ అంటే అంతవరకు నాకు బోరింగ్ సబ్జెక్ట్గా ఉండేది టిల్ మై 6th and 7th. 8th ఎప్పుడైతే జాయిన్ అయ్యానో 8th, 9th, 10th మేడం వల్ల సైన్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. కమింగ్ టు సుధాకర్ సార్, ఐ హ్యావ్ ఏ ఫుల్ బ్యాండింగ్ విత్ సుధాకర్ సార్ అండ్ హిస్ వైఫ్ ఆల్సో. మేము ట్యూషన్కి వెళ్తున్నాము. షీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ మోటివేటెడ్ యాజ్ ఉదయ్ సేడ్. లైక్ చాలా మోటివేషన్ చేసేది. మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ లైక్ 1 hour స్పెండ్ చేశాను ఇంట్లో. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. మన ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు బావాజాను. 7th వరకు ఇది చదివిన మేడం. మేడం నాకు పెళ్ళయింది, 3 పిల్లలు. ఏపీఎస్ఆర్టీసీలో ఎయిర్ బండిగా డ్రైవర్గా
డ్రైవర్గా పనిచేస్తున్నాను. వెరీ గుడ్, ప్రస్తుతానికి అయితే ఆటో కూడా తోలుతున్నాం మేడం. వెరీ గుడ్. మదనపల్లిలోనే ఉన్నాం మేడం. షాహిద్, కెమెరా పట్టుకుంటే వదిలేస్తామని కెమెరా పట్టుకున్నాం. టీచర్లందరికీ నమస్కారం. నా పేరు షాహిద్. మీరు నన్ను చూసినట్లయితే ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. నేను ఎప్పుడు ఇంతే ఉండేవాడిని. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే సమానంగా ఉన్నట్టున్నాను మేడం. ఓకే. సో నేను యాక్చువల్గా నేను ఈ స్కూల్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇక్కడ జర్నీ నాది. సో పాఠాలు అందరూ నేర్పిస్తారు, చదువులు అందరూ నేర్పిస్తారు, చదువులు అందరూ చెప్తారు, కానీ నేర్పించడం మాత్రం నేను ఇక్కడే నేర్చుకున్నాను మేడం. నేను తెలుగు మీడియం నుంచి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ 1 to 5 నేను వెంకటేశ్వర స్కూల్లో చదివి ఇక్కడికి వచ్చాను. అప్పుడు మాకు ఇంగ్లీష్ అంతగా రాదు. సో అప్పుడు ఇంగ్లీష్ అనే సబ్జెక్టు అప్పుడు రాజ్కుమారి మేడం గారు నాకు ఇంకా గుర్తుంది. టీచరు అంటే మనం నేర్చుకుంటామో లేదో కానీ తెలియదు, కానీ టీచర్ మాత్రం చాలా కష్టపడేవారు. థ్యాంక్ యూ మేడం. అలాగే శాంతకుమారి మేడం అంటే మధ్యాహ్నం 10th క్లాస్లో ఉన్నప్పుడు మీ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది లంచ్ తర్వాత, అదో బాగా తినేసి వచ్చింటాము. ఫస్ట్ బెంచ్లోకి వచ్చి నిద్రపోవడం కనపడకుండా. కాకపోతే కొడుకులు గురు అర్జున్ వాళ్ళు కూడా నాకు బాగా టచ్లో ఉంటారు. వాళ్ళతో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలా సుధాకర్ సార్ గురించి చెప్పాలంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు మ్యాథమెటిక్స్లో కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది సార్. అప్పుడు అల్గారిథమ్స్ గురించి మీరు అప్పుడు చెప్పలేదు. మేడంని తీసుకొచ్చి అప్పుడు మాకు బాగా చెప్పించేవాళ్ళు సార్. థ్యాంక్ యూ. అహ్మద్, అందరికీ నా నమస్కారాలు. నేను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. లెసన్ సీరియస్గా చెప్తా ఉన్నారు. అప్పుడు న్యూ ఇయర్ వచ్చే పొజిషన్లో ఉంది. అందరూ లెసన్ సీరియస్గా వింటా ఉంటే మీరు ఈ లెసన్లో డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ అడగండి అని చెప్తే అందరూ 1 సంవత్సరం తర్వాత అని సడన్గా ఇదైపోయినారు. ఆ మూమెంట్ ప్రతి సంవత్సరం నాకు గుర్తొస్తుంది మేడం. అందరికీ నా ధన్యవాదాలు. ఇంగ్లీష్ అంటే నాకు నా ఫేవరెట్ సబ్జెక్ట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ లాంగ్వేజ్ కదా. సో ఇట్స్ నాట్ ఈవెన్ ఏ సబ్జెక్ట్, లాంగ్వేజ్. సో ఎంఏ లిటరేచర్ చేద్దామని ఉండింది ఇంగ్లీష్లో, బట్ ఐ కుడెంట్ డూ. బట్ ద లాంగ్వేజ్ దట్ షీ హాస్ టాట్ మీ, ద వర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ యాక్చువల్లీ థ్యాంక్ఫుల్ టు హర్. రాజ్కుమారి మేడం అయితే August 15, 26th January వచ్చిందంటే మేమంతా కలిసి గేమ్స్, స్పోర్ట్స్ ఇవే గుర్తున్నాయి నాకు. పాడలేని వాళ్ళ దగ్గర కూడా స్వాతంత్ర దినోత్సవ సాంగ్స్ అన్ని పాడిస్తారు మేడం. అండ్ వన్ మోర్ థింగ్, నేను మేడం గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మేము ఈ ఫ్యామిలీలో 4 sisters, ఒక బ్రదర్. టోటల్ మా ఫ్యామిలీకి రాజ్కుమారి మేడం తెలుసు. సో షీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ టీచర్ ఫర్ అస్. నాట్ ఓన్లీ హర్, శాంతకుమారి మేడం యాజ్ వెల్. రాత్రి నేను డిస్కస్ చేస్తుంటే, మేడం ఐ హ్యావ్ ఎ నైస్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యూ. చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఎక్కువ దెబ్బలు తిన్నాను మీ దగ్గర. చెప్పాను కదా మేడం, 8th క్లాస్లో ఫస్ట్ నేను రాగానే 8th క్లాస్ ఐ జాయిన్ హియర్. ఫస్ట్ నా వీక్లోనే నాకు నన్ను కొట్టారు. చెప్పాను కదా, ఫ్లాష్ ఇలా బ్లింక్ అయిందనమాట. సో మనసులో అనుకున్నాను, నేను ఇంకెప్పుడు జయలేష్ మేడంతో నేను మాట్లాడకూడదు, నేను ఫిక్స్ అయిపోయాను. బట్ రోజుకొకటి పడేవి ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. మళ్ళీ 9th క్లాస్లో మీరే మాకు వచ్చా, నేను అయిపోయాను. నేను కదలకూడదు, మొదలకూడదు, స్టాచ్యూ లాగా నేను కదిలితే క్వశ్చన్ అడుగుతారు మీరు. సో స్టాచ్యూ. ఇంకా మేడం అయితే రాజ్కుమార్ మేడం, ఐ ఫాలో యూ మేడం. ఇప్పుడు కూడా నేను అదే ఫాలో అవుతాను యాజ్ అ డిసిప్లిన్. గర్ల్స్ ఎవరైనా పౌడర్ వేసుకొచ్చారంటే, ఏం పౌడర్ అది, ఇప్పుడు చిన్న పూసుకొచ్చావా అని తిట్టేవాళ్ళు మీరు. పువ్వులు ఎక్కువ పెట్టకూడదు, ఒకే గాజు పెట్టుకొని రావాలి. మేడంతో జస్ట్ ఆపోజిట్. నేను ప్రజెంట్ ఈ స్కూల్ హెచ్ఎం ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు విజయలక్ష్మి. మీ అందరికీ వెల్కమ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. తర్వాత నేను ఒక విషయంలో మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలా. నేను 2002 నుంచి 2010 వరకు 8 years ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు జయలక్ష్మి మేడము, సుధాకర్ సార్తో కలిసి కూడా వర్క్ చేస్తున్నాను నేను. తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే స్కూల్కి వెళ్ళున్నా. మళ్ళీ ఇప్పుడు 1 year అయింది ఇక్కడికి వచ్చి. లాస్ట్ జూన్లో వచ్చినాను. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అన్నీ ప్రతిష్ట చేయాలా అనుకున్నాం మాకున్నంతలో. సరే ఆనంద్ వచ్చి మేము ఈ విధంగా గెట్ టుగెదర్ చేసుకోవాలి మేడం అని అన్నారు. ఓకే బాబు అన్నాము. మళ్ళీ సెకండ్ డే వాళ్ళు వచ్చేటప్పటికి మేము సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం కోసం చిన్న దిమ్మ కట్టున్నాం. ఇంకా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి, మేడం ఇది మా భాగ్యం, మేము చేస్తాము అని. మేమేదో 5%, 10% అనుకున్నామేమో, వాళ్ళు 100% వరకు దాన్ని తీసుకెళ్ళిపోయినారు. సో మీ అందరికీ కూడా
థ్యాంక్స్ మా స్కూల్ తరఫున, మా పిల్లల తరఫున, మీ అందరికీ కూడా థ్యాంక్స్. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఈరోజు ఇక్కడ కలుసుకున్నారు. ఇదేలాగా మీ లైఫ్లో కూడా హ్యాపీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ మీ లైఫ్ అంతా పిల్లల పాపంతా బాగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఆసియాబి. ఇక్కడ నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. నేను సేమ్ మీ బ్యాచే 2000 SSC. సో మీలాంటి ఫీలింగ్సే నాకున్నాయి. మీరు చెప్తుంటే నా 10th క్లాస్ గుర్తుకొచ్చింది. మమ్మల్ని ఇంతగా ఇన్వైట్ చేసి ఫోన్ కాల్స్ చేసి మాకు ఇన్వైట్ చేసిన దానికి మీకు అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. మీరు జీవితాంతం ఇలాంటి హ్యాపీనెస్సే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2000 అంటే అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను మహల్లో చదివాను 8th క్లాసు. మళ్ళీ 10th బ్యాచ్ వచ్చి నేను పీలర్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను. సేమ్ నాకు కూడా మీరు చెప్తుంటే మేము కూడా ఇలా చేసుకుంటే బాగుండేదేమో. మీరు చెప్తుంటే నేను చదివినప్పుడు మా టీచర్స్ మాతో ఎలా బిహేవ్ చేస్తారు, మేము ఎలా ఉండేవాళ్ళము అన్నీ గుర్తొచ్చాయి. జగ వర్క్ చేస్తున్నాను ఇక్కడ. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మీరంతా కూడా ఈ విధంగా మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా గెట్ టుగెదర్ చదువుకోవడం చాలా బాగుంది. చాలా మేము కూడా ఇలాంటివి చేసుకోవాలంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ మాకు చాలా కాంటాక్ట్స్ మిస్ అయినాయి. కానీ ఇప్పుడు మొబైల్స్ రావడము అలాంటి వాటి వల్ల చాలా చక్కగా మీరు కమ్యూనికేషన్ చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా ఒక స్కూల్లో ఒక సరస్వతి విగ్రహం ప్రతిష్ఠించి చాలా చక్కగా ఒక అందం తీసుకురావడానికి మీరు ట్రై చేస్తారు. ఖచ్చితంగా దానివల్ల ఒక మంచి అందం అనేది స్కూల్కి వచ్చింది కూడా. ఇప్పటికే కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. వాళ్ళకి ఇంకా మోటివేషన్, ఇంకా రాబోయే జూనియర్స్ కూడా మిమ్మల్ని చూస్తే ఇట్లా ఫంక్షన్స్ కానీ గెట్ టుగెదర్ చేసుకొని అందరూ కూడా అది కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు అన్నీ షేర్ చేసుకొని హ్యాపీగా ఉండేందుకు మీరు చాలా మోటివేట్ చేస్తున్నారు. అసలు మేము ఊహించలేదు. అసలు మేము 98, 99 బ్యాచ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లే హ్యాపీగా 1 year 2 years ఒకసారి కలుస్తూ ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి స్టూడెంట్గా పనిచేస్తున్నాను. నేను 2000 బ్యాచ్లో జాయిన్ అయినాను. మీరు అప్పుడే 10th రిలీవ్ అయినట్టున్నారు. మా నాన్న కూడా టీచర్ గారే. రామారావు నేనంతా స్టడీ అంతా ఈ ఊరే. రామారావు స్కూల్లో చదివాను. తర్వాత ఇక్కడ జాయిన్ అయినాను. రామారావు స్కూల్లో కూడా వర్క్ చేశాను. నేను తెలుగు పండిట్గా ఇక్కడ అపాయింట్ అయ్యాను. అప్పుడు 2010లో శాంతికుమారి మేడం గారు ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చారు. ఇక్కడ ఎన్సీసీ గ్రూప్ స్టార్ట్ చేయడానికి కూడా మేడమే కారణము. నేను ముందుగా ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నాను. తర్వాత స్కూల్లో టీచర్గా అపాయింట్ అయిన తర్వాత మన స్కూల్లో కూడా ఎన్సీసీ గ్రూప్ పెడితే బాగుండని ఉద్దేశంతో మేడం గారు గ్రూప్ స్టార్ట్ చేశారు. నన్ను ఎన్సీసీ ఆఫీసర్గా ట్రైనింగ్ పంపడానికి నన్ను మోటివేట్ చేశారు. నేను చాలా కష్టం ఉంటుంది, నేను వెళ్ళలేనని చెప్తే లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయాను. ఒకరోజు మేడం గారు నన్ను ఇంటికి పిలిచి నన్ను మళ్ళీ మోటివేట్ చేసి ట్రైనింగ్ పోవడానికి అంతా కూడా బాగా హెల్ప్ చేశారు. ఆ మేడం గారి ఆశీస్సులతో ఇప్పుడు ఎన్సీసీ ఆఫీసర్గా కూడా ఈ స్కూల్లో పనిచేస్తున్నాను. తర్వాత సుధాకర్ సార్ వచ్చారు. సుధాకర్ సార్ కూడా ఎన్సీసీ కోసము అలాగే స్టాఫ్ అందరితో కూడా బాగా కోఆపరేటివ్గా మేమంతా కలిసి పనిచేసేవాళ్ళము. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే ప్రమోషన్తో నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ఇక్కడ పనిచేస్తున్నాను. నాది కూడా 98, 99 బ్యాచ్, మీకంటే 1 year సీనియర్. అంతే ఈ పాఠశాలలో మీరు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ మెమరీస్ అన్ని మీ చదువు చెప్పిన గురువులు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మేము కూడా మా మెమరీస్ని మేము గుర్తు చేసుకున్నాం. చాలా ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు. మీరు మాకు ఇలా ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇలాంటి గెట్ టుగెదర్స్ మా పాఠశాలలో నిర్వహించుకోవాలని ఒక స్ఫూర్తినిచ్చినందుకు చాలా థ్యాంక్స్. 2000 చిత్తూరు ఫ్లవర్ స్కూల్లో చదివాను. బ్యాచ్ అవుట్ గోయింగ్, మీరు ఇన్కమింగ్. ఫస్ట్ బ్యాచ్ 8th క్లాస్ స్టార్ట్ చేసిన బ్యాచ్ స్టూడెంట్. తర్వాత ఇదే స్కూల్లో నాకు ఫేసెస్ గుర్తులేవు. ఈ ఆనంద్ ఒకరిద్దరు ఫేసెస్ గుర్తుంటాయి. 6-7 క్లాసుల్లో 2 సంవత్సరాలు సైన్స్ చెప్పడానికి వచ్చాను నేను. ఆ తర్వాత ఈ స్కూలు ఈ రూపం లేనప్పుడే చూస్తామండి. మీ అందరికంటే ఒక అడుగు సీనియర్. అయితే ఇక్కడ ఉన్న టీచర్స్ మీ అందరికంటే ముందు నాకు తెలుసు. కాబట్టి నా గురువులు మీ గురువులు అందరూ కలిసి ఉన్న ఈ వాతావరణం మహదానందకరమే.
మొన్న ఆనంద్ ఇంటికి వచ్చి సార్ మేము ఇట్లా గెట్ టుగెదర్గా చేయాలనుకుంటున్నాం చెప్తే చాలా సంతోషము. అవును, ఎన్ని రోజులు అయింది, ఎన్ని ఏళ్ళు మీరు చేసి? 20 ఏళ్ళు అయింది సార్. అవునా, నేను అంత ముసలివాళ్ళు అయిపోయినాను అని నాకు అప్పుడు గుర్తొచ్చింది నా వయసు. సో డేస్ ఆర్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. నేచర్ ఈస్ behind us. Let us work the best. Meet again once again after 20 years. Thank you. Sir. Mohan sir uన్నారు మేడం. మోహన్ సార్. పద్మజ మేడం. విద్యార్థి దశలో ఉండి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ ఈరోజు గెట్ టుగెదర్ అనేది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతోంది. ఇంత గ్రాండ్గా చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. సో మేము కూడా గెట్ టుగెదర్గా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ మనము అయితే మదనపల్లిలో ఒక లాడ్జిలో మాత్రం, పెద్ద లాడ్జిలో మా బ్యాచ్ అంతా కలుసుకుని గెట్ టుగెదర్ గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, షేర్ చేసుకున్నాం ఫీలింగ్స్. ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, ఎవరిని ఎలా ఆదుకోవాలా, ఏదైనా ఇబ్బందులు ఉంటే అనే విషయాలు చర్చించుకున్నాము. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇక మనం చదువుకున్న పాఠశాలల్లో ఏమైనా మీ ద్వారా ఏదైనా సహాయ సహకారం అందించడానికి మంచి అవకాశం ఉంటుంది. మంచి ఆలోచన ఇది. ప్రతి ఒక్క బ్యాచ్ కూడా ఈ విధంగా ఆలోచించి వాళ్ళు చదువుకున్న పాఠశాలను ఏదో విధంగా సహకారం అందించి ఆ పాఠశాలలో ఉండే లోపాలను వాళ్ళు సరిదిద్దగలరు. వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి. నా పేరు రెడ్డి శేఖర అంకిత్పూర్లో ఉంటున్నాను. ఫార్మర్గా చూస్తున్నాను. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరియు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉపాధ్యాయులకు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. ఈ పాఠశాలలో చదివి ఉన్నత భవిష్యత్తులో ఉన్నటువంటి మీరందరికీ మరొకసారి శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. మీరు చదివిన పాఠశాలను 20 సంవత్సరాల తర్వాత అయినా ఒకసారి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. రావడంతో పాటు ఇక్కడ ఒక సరస్వతి విగ్రహం, అది మేము అనుకోకుండా చిన్నది పెట్టాలని టీచర్లు అందరూ అనుకున్నాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఆనంద్ గారు నాకు ఫేస్బుక్లో అయితే చాలా రోజులు ఇచ్చి పరిచయం, ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా పరిచయం అయ్యి చెప్పాము. అయితే మేము చూస్తాం సార్, మా బ్యాచ్ వాళ్ళతో మాట్లాడి తర్వాత నిర్ణయిస్తామన్నారు. మళ్ళీ మరుసటి రోజే వచ్చి సరే సార్ మేమే తీసుకుంటామని అన్నారు. పాఠశాలకు దాదాపు 5 సంవత్సరాలు చదివిన వాళ్ళు, 2, 3, 4 సంవత్సరాలు చదివిన ప్రతి ఒక్కరూ కూడా మీ చేయూతగా ఆ పాఠశాల ఒక శాశ్వతమైనటువంటి మీ గుర్తును నిలిపిపోతున్నారు. మీ అందరికీ పాఠశాల తరపున మరియు పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుని తరపున ధన్యవాదాలు. ఇక్కడ మీరు మీ తర్వాత ఇప్పుడు చదువుతున్న పిల్లలకు మీరు మార్గదర్శులుగా నిలుస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇక్కడ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మ్యాథ్స్ అంటే దాదాపు అందరూ అప్పుడు భయపడుతుండే వాళ్ళు, కానీ ఇప్పుడు అందరికంటే అన్నిటికంటే ఈజీ సబ్జెక్టు మ్యాథ్స్గా మారిపోయింది. ఎక్కువ చదివే వాళ్ళు కూడా మ్యాథ్స్ ఎంపీసీ నెక్స్ట్ బైపీసీ, ఆ తర్వాత ఎంఈసీ అలా మ్యాథ్స్ సరళంగా మారడానికి మా పూర్వం పనిచేసిన ప్రతి గణిత ఉపాధ్యాయునికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులకు నమస్కారం.
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. చాలా మంచి పని చేస్తారు. ఎన్నో స్వీట్ మెమరీస్ అని గుర్తున్నాయి. కాకపోతే నేను పర్సనల్గా అటెండ్ అవ్వలేక అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ వెరీ బిగ్ హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ వాళ్ళ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలి చిన్ననాటి స్నేహితులందరినీ కలవడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ విధంగా మనం కలవడానికి యాక్చువల్గా గత 3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారు. నేను ప్రతిసారి ఇండియాకి వచ్చినప్పుడు గురు, కిట్టు, ఆనంద్, అహ్మద్, అమ్జద్ వీళ్ళందరూ ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా గత 3 సంవత్సరాలుగా ట్రై చేస్తుంటే అట్లీస్ట్ ఈ సంవత్సరానికి 20 సంవత్సరాల తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి చాలా చిన్న విషయాలన్నీ చాలా చక్కగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత పెద్దయ్యాక కూడా అవి అలానే అలవాటుగా క్రమశిక్షణ ఇస్తున్నాము. నిజంగా ఇదంతా జరగడానికి కారణం మన టీచర్లు అండ్ మన హెడ్ మాస్టర్ గారు. వాళ్ళు పెట్టిన రూల్స్ కానీ వాళ్ళు పెట్టిన ఆ ఎగ్జామ్స్ అన్నీ మనం పాస్ అవ్వడం వల్ల ఈ స్థాయికి మనం చేరుకున్నాం. ఐ హోప్ అందరూ కూడా అందరూ ఇలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ గ్రూప్ చాలా నిజంగా ఆబ్వియస్లీ ఈ టైంలో ప్రయాణం చేయడానికి కుదరలేదు. పర్సనల్గా మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడానికి ఈవెంట్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపన్. గత 6-7 వారాల క్రిందట చాలా చిన్న గ్రూప్గా మొదలైనటువంటి మన జర్నీ అందరినీ ఒక చోట తీసుకొని వచ్చి ఈ విధంగా ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆనంద్, వినోద్ అండ్ ఎవ్రీబడి who went and met all our teachers, took some videos there. Thank you very much.
కాలేదు అదే నెక్స్ట్ మంత్ కంపల్సరీగా అటెండ్ అవుతాము, అందరితో కలుస్తాము. కానీ ఫంక్షన్ బాగా జరగాలని, ఫంక్షన్ అందరూ ఎవరు మనస్పందాన్ని ఇంప్రెస్ చేసుకోకుండా అందరూ బాగా క్లోజ్గా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి మనసంతా ఆడనే ఉండాలి. కానీ ఏం చేస్తాం, పరిస్థితుల వల్ల రాలేకపోయినాము. సారీ. అందరూ ఎంజాయ్ చేయండి, గుర్తు చేసుకోండి. అంత స్వీట్ మెమోరీస్ అందరూ బాగా గుర్తు చేసుకుంటారు. వీలైతే ఆ రోజు వీడియో కాల్ చేయండి, చాలా మాట్లాడదాము. ఇక్కడ కోవిడ్లోనే ఉంటాను నేను, ఆన్లైన్ ఇంకా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. నేను ఒకసారి ఏమో ఉన్నాము కానీ రాలేకపోయినాము. చాలా నెక్స్ట్ మంత్ అందరితో కలుస్తాము. సారీ అండ్ ఎంజాయ్. To know your progress in life, your achievements in life, even for the growth of these students, I am glad to know that you are glad to know that how anxious you were to participate in this function. For a long time, I am continuing to enjoy this kind of friendship. I would also request you to help your school and students who are and the students and friends of you who are in distress, to help them. In fact, I long to see you all in person and talk with all of you, but I am sorry I could not. In fact, I'd like to hear about all your growth and how you succeeded in your life. I request you to continue the same kind of discipline and values that you are taught at school, and the same may be imparted to children, to your children, and make them successful in their life. Wishing you all the best, and thankful to Anand and Vinod and other students who have relentlessly tried to gather you all to make this grand function a success. I would like to tell you on this occasion that there is another batch called Municipal High School Family.
జరుపుకుంటున్నాం. మీరు మీ అనుభవాలంతా చెప్తున్నారు, కానీ అవి మీ లైఫ్లో ఈ 5 years జర్నీలో జరిగిన అనుభవాలు మాత్రమే మీ దగ్గర ఉంటాయి. అదే మా దగ్గర అయితే మేము 35 years సర్వీస్ ఉంటే 35 yearsలో కూడా మీలాంటి స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా దగ్గర, అనుభవాలంతా కూడా మా దగ్గర ఉంటాయి. మీరు అంటూ ఉంటారు జయలక్ష్మి మేడం కొట్టినారు, మేడం చూస్తే మాకంత భయము అని. అక్కడ జరుగుతుంది క్లాస్లో, మళ్ళీ స్టాఫ్ రూమ్లోకి వచ్చి మీ గురించి చెప్పి మేమంతా హ్యాపీగా నవ్వుకుంటాం. అది ఆ విధంగా నవ్వుకోవడము, పిల్లల గురించి చెప్పుకొని రిటైర్ అయిన తర్వాత కూడా చెప్పుకొని, ముందు నేను చెప్పినా కదా 8 years ఈ స్కూల్లో పనిచేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చి 8 years కింద 6th class వాళ్ళు రాసిన లవ్ లెటర్ గురించి ఇప్పుడు కూడా చెప్పుకొని నవ్వుకుంటాం. అది టీచర్ అయినందుకు దేవుడు మాకు ఇచ్చిన ఒక వరం అనిపిస్తుంది. పిల్లల గురించి తలుచుకొని నవ్వుతూ ఉంటాము. మీరు టీచర్స్ గురించి ఏ విధంగా చెప్పుకుంటారో మేము కూడా మీ గురించి ఆ విధంగా చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాం. నిజంగా నేను చాలా హ్యాపీ ఈరోజు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చినందుకు. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మా స్కూల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఒక పని మీరు చేసినారు, అందులో నా ఆధ్వర్యంలో చేసినారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దేవుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కువగా ఈ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వింటూ ఉంటాను. ఆయన మన ఒక సంతోషం ఉండరు అని, అలాంటివి మానేద్దాం, మీ నుంచి మొదలు పెడదాం. మీ తల్లిదండ్రులు అత్తమామలతో కలిసి హ్యాపీగా మీరుంటూ మీ పిల్లలు కూడా అది నేర్పితే వాళ్ళు కూడా రేపొద్దున కలిసి ఉంటారు. మళ్ళీ కూడా ఒకప్పుడు మన ఇండియా అంటేనే ఏం చెప్పేవాళ్ళు, పితృస్వామ్య కుటుంబాలు, తర్వాత ఉమ్మడి కుటుంబాలు చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ అలాంటి కల్చరు రావాలి అని అంటే మనం మొదలు పెట్టాలి. మనల్ని చూస్తే మీరు ఐడియల్గా ఉంటే పక్కన వాళ్ళు మిమ్మల్ని చూసి కూడా నేర్చుకుంటారు. అందులో ఈ రోజుల్లో ఏమైపోయిందంటే గవర్నమెంట్ అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేస్తుంది, ముసలాళ్ళందరికీ కూడా. వాళ్ళు ఏమంటే మేము కూడా ఇండిపెండెంట్గా ఉండాలనుకుని కొడుకు కోడలు కానీ లేదా కూతురు అల్లుడు కానీ హెల్ప్ చేసే పరిస్థితి లేదు. మా అంతటా మేము వండుకుంటాం, తింటాం, మాకు జగన్ ఉన్నాడు, ఇస్తాడు, పెన్షన్ ఇస్తాడు అనే పరిస్థితి వచ్చింది. అలా ఉండకూడదు. మనకు కూడా ఇప్పుడు ఈ వయసులో మేము కూడా ఏమంటే మా పిల్లలతో కలిసి ఉంటేనే వాళ్లకు మేము నచ్చకపోయినా వాళ్ళ పిల్లలు ఉన్నారు అంటే మా మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళైనా మమ్మల్ని పలకరించే పరిస్థితి వస్తుంది. ఇది మనము సమాజంలో నలుగురికి చెప్పాలా. మీరందరూ కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలా, అందరూ కూడా హ్యాపీగా. అందులో మీలో ఇంకెవరైనా కూడా ఇబ్బందులు పడే వాళ్ళు ఉండొచ్చు. అందరికీ ఒక రకమైన జీవితం ఇవ్వడు దేవుడు. కొంతమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, చూసినాం ఇంత మునుపు. ఇంకొంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకు మీరు చేయూతనిచ్చి మేమున్నాం అలా చేయూతనిచ్చి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు మీకు అందరికీ. చాలామంది రాజ్కుమార్ టీచర్ నన్ను అనగానే ఏమంటారంటే చాలా స్ట్రిక్ట్, చిన్ననాటి నుంచి వస్తేనే అది భావి జీవితంలో ఉపయోగపడుతుంది. మొక్కయ్య వంగంది మానయ్య వంగదని అంటారు కదండి, అదనమాట. దాని గురించే నేను ఎక్కువగా, నాకు పిల్లలంటే ఇష్టమే, కానీ ఆ డిసిప్లిన్డ్గా నేను అనుకునేది అట్లా. నాకు పుస్తకాలు రాయిస్తే ఏదైనా వర్క్ చేయిస్తాను, చేయించి నాకు దిద్దడానికి రమ్మన్నప్పుడు ఇలాగ టేబుల్ చుట్టూ వస్తే నాకు ఇష్టం ఉండదు. అలా గుంగూడితే అది డిసిప్లిన్డ్గా అనిపించదు అనమాట. 2 lines రావాలి, గర్ల్స్ వేరుగా రావాలి, బాయ్స్ వేరుగా రావాలి, అలా అది నా ఇదనమాట. ఇంకోటి ఏంటంటే నా పిల్లల్ని, నా ఇంట్లో నా బిడ్డలిద్దరిని కన్నా నేను నా స్కూల్లో పిల్లల్నే నేను ఎక్కువగా నా సొంత పిల్లలుగా నేను చూశానండి. అందుకే నేను అంతగా ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలని నా ఆశ. నేను ఎక్కువగా విట్టిగా మాట్లాడలేను, ఎక్కువగా కూడా పిల్లలతో నేను ఎక్కువ మాట్లాడను. చేయవలసింది ఏదో చేస్తాను, ముగిస్తాను, అంతవరకే. దాన్ని బట్టి నేను ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా నా దగ్గరికి ఎవరు ఎక్కువ వచ్చి నాతో ఎక్కువ మెలగకపోయినా కూడా నేను ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పిల్లలు పెరిగి పెద్దయి వాళ్ళ జీవితాల్లో స్థిరపడినాక వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంగతి నాకు విదితమైంది. అంతవరకు నాకు కూడా తెలియదు నన్ను అంత ఇష్టపడతారు అని అనే సంగతి. ఎన్ని సంగతులు చెప్తారో, మీరు ఇలా చెప్తే
ఇది నేను నేర్చుకున్నాను, ఇది నేను నా జీవితంలో ఇప్పటివరకు అనుసరిస్తున్నాను అంటారు. నాకు అసలు అది గుర్తే ఉండదు. నేను అది చెప్పాను అనే సంగతే నాకు అసలు గుర్తుండదు. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. తర్వాత డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎవరో చెప్పారు ఇందాక, డ్రెస్సింగ్ విషయంలో కూడా నేను చాలా పర్టికులర్. ఎందుకంటే ఆడపిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు ఇన్ని గాజులు వేసుకొని, ఇన్ని పూలు ఇక్కడ వరకు వేలాడేసుకొని అట్లంతా వస్తే నాకు ఇష్టం ఉండదు. విద్యార్థి అన్నాక ఒక పద్ధతి ఉండాలి, టీచర్ అన్నాక కూడా ఒక పద్ధతి ఉండాలండి. నేను అదే చెప్తాను. ఎవరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. టీచర్కి కూడా ఒక పద్ధతి అనేది ఉండాలి. ఎలాగ ఉండాలో టీచర్ అలాగే రావాలి. అప్పుడే పిల్లలకి చాలా మర్యాద ఉంటుంది టీచర్ అంటే. కాబట్టి డ్రెస్సింగ్ విషయంలో కూడా తల్లిదండ్రులకి ఉండాలి పంపించేటప్పుడు, పిల్లల్ని పాఠశాలకు పంపించేటప్పుడు. అలాగే టీచర్లు కూడా కరెక్ట్ చేయాలా. తల్లి తర్వాత తల్లి టీచరు, కాబట్టి తప్పకుండా చెప్పాలి. అలాంటివన్నీ నేను చాలా చెప్పేదాన్ని అండి. ఎవరు ఇష్టపడిని ఇష్టపడకపోని కూడా నేను చెప్పేదాన్ని. నా మీదకి చాలామంది కొట్లాడకు కూడా వచ్చారు, మీరు గాజులు వేసుకోవద్దని అంటారంట అని. ఎవరు బాబురాబాయి గారు సార్ వాళ్ళ చెల్లెలకు తమ్ముడు కూతుర్ని గురించి వాళ్ళు కొట్లాడకు వచ్చారు నా మీదకి. అలాగే చాలామంది వచ్చారు. నేను చెప్తాను, నేను వేసుకోవద్దని అన్నా. మీ పాపని అడగండి, నేను వేసుకోవద్దని అన్నానేమో, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకోకూడదు. గాజులు గలగల అని శబ్దం అవుతుంటే స్కూల్లో తరగతులు ఏం బాగుంటుందండి, మీరే చెప్పండి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదా. అట్లా కాబట్టి అలాంటివన్నీ చెప్పేదాన్ని. తర్వాత జీవితానికి అవసరమైనవి కూడా అన్నీ చెప్పేదాన్ని. నేను ఎక్కువ మాట్లాడేది లేదు, సరదాగా మాట్లాడతా, నవ్వించేది అలాగంతా నాకు రాదు. అట్లా నాకు చాలా సంతోషము. ఇక్కడ నా దగ్గర చదువుకున్న వాళ్ళు కొద్దిమంది, ఎక్కువ మంది తర్వాత 8th 9th క్లాసెస్లో చదువుకున్న వాళ్ళైతే కూడా వాళ్ళందరూ నేను ఇక్కడ హై స్కూల్లో ఒక టీచర్గా ఉన్నానని జ్ఞాపకం పెట్టుకొని నన్ను ఆహ్వానించారు ఈ ఫంక్షన్కి. నాకు చాలా సంతోషము. అయితే ఒక విశిష్టత ఏంటంటే ఈ స్కూల్లో, హోప్ మున్సిపల్ హై స్కూల్లో నేను ఎప్పుడు నేను చాలా సంతోషిస్తానండి ఆ విషయంలో. ఎందుకంటే 6th 7th నేను చెప్పేదాన్ని, కొంతకాలం 8th కూడా చెప్పాను అనుకోండి. అయితే కూడా 6th క్లాస్ చిల్డ్రన్ నుంచి 10th క్లాస్ చిల్డ్రన్ వరకు కూడా నేను కరెక్ట్ చేసేదాన్ని. కరెక్ట్ చేస్తే పిల్లలు ఏమనుకునేవారు కాదు, పనికొస్తాయి. పనికొచ్చే విషయాలు చెప్పాలండి, కేవలం చదివే చెప్పేస్తే కాదు. చదివే చెప్పేస్తే అసలు టీచరే కాదు. నా ఉద్దేశం అయితే సబ్జెక్ట్ మాత్రమే చెప్పేస్తే కాదండి. సబ్జెక్టుతో పాటు జీవిత విలువలు నేర్పించాలా, పద్ధతులు నేర్పించాలా, డ్రెస్సింగ్ విధానం ఏంటి కానీ అన్నీ చెప్పాలి. స్కూల్ పీపుల్ లీడర్ అయితే పవనేషన్ ఉండేవాడు, నేను ఎట్లా ఉంటానో వాడు కూడా అలాగే ఉండేవాడు. శాంతకుమార్ టీచర్కి వాళ్ళందరికీ తెలుసు. వాడు కూడా అలాగే మెట్లు ఎక్కుతున్నప్పుడు అందరినీ గమనించేవాడు. ఎవరు యూనిఫామ్లో లేకపోతే అక్కడే ఆపేస్తాడు, రానివాడు కూడా క్లాసులోకి. అట్లా అన్నమాట. అలాగే ఏదో చేసాము. కానీ మేము చాలా సంతోషంగా ఉద్యోగం చేసాము, పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాము. టీచర్స్ కూడా మేము అందరం బాగా, ఇప్పుడు వరకు నేను రిటైర్డ్ అయ్యి 18 years అయిందండి. ఇప్పటికీ వీళ్ళందరితో కలిసి నేను ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళతో కూడా నన్ను ఎంతో లైక్ చేస్తారు. పెద్దదాన్ని నన్ను ఏం తోసేయరు, ఎవరు కూడా ఇష్టపడతారు. అలాగ ఉన్నాము. అలాగే మీరు కూడా మీ ఉద్యోగాల్లో అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండాలని, ఇవన్నీ ఉండాలంటేనండి మొదటి నుంచి దేవుని భయం ఉండాలండి. ఎవరికి కూడా, విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ ఎవరికి కానీ దేవుని భయం ఉండాలి. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, మేము చేసే పనిని, మేము మాట్లాడే మాటను వింటున్నాడు, దీనికి ప్రతిఫలం ఉంటుంది అనేది మనసులో ఉంటే అందరికీ దైవభక్తి ఉంటుందండి. ఉండదని అన్నం, అందరూ దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించుకుంటే ఎలాగుంటామండి, అసలు ఉండలేం కదా. ఉంటాం, కానీ భయం అనేది ఉండాలి. భయము భక్తి రెండు కలిస్తే ఆ జీవితమే వేరుగుంటుందండి. అప్పుడు మనం పద్ధతి ప్రకారం జీవిస్తాం. చాలా సంతోషం అండి. వచ్చిన వాళ్ళందరినీ మమ్మల్ని పిలిచి ఇలా గౌరవించి మాతో కలిసిమెలిసి మీ అనుభవాలన్నీ మాతో పంచుకొని సంతోషించినందుకు మాకు ఎంతో సంతోషం. ఎప్పటికీ మేము మర్చిపోలేం దీన్ని. మీకు అందరికీ కొంతమంది పేరెంట్స్గా పిల్లల్ని చూస్తున్నారు. సో ఒకరికి నేర్పడం అనేది చాలా కష్టమైన పని. ఆ డిసిప్లిన్ అనేది మాకు అప్పుడు గుర్తుండకపోయినా ఇప్పుడు మేము వేరే వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు we surely remember you and we are very proud of you, madam. Thank you so much. సుధాకర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడడము, మేమంతా కూడా కలవడము, ఈ రెండు విషయాలు మరొక్కసారి నా జీవితంలో మర్చిపోని రోజు. నేను ఈ స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు వివేకానందలో 7 ఏళ్ళు పనిచేసినాను.
ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎందుకో ఈ వాతావరణం కొంచెం నచ్చేది కాదు, కొంచెం ఎడమకం పెడపకంగానే ఉండేవాడిని. కానీ అప్పుడున్న మన హెడ్ మాస్టర్ గారు ఎవరు, రత్నాకరం కంబగిరిరాజు గారు, ఆయన ఎంతో నాకు నచ్చ చెప్పి నన్ను తీపిలిచిపోయినప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. ఇట్లుండాలి నాన్న, ఇట్లుండాలా, మన టీచర్స్ కుటుంబంలో ఎలా ఉంటామో ఇక్కడ టీచర్స్తో కూడా అలాగే ఉండాలి, పిల్లలతో అలాగే ఉండాలి ముఖ్యంగా అని చెప్పి ఎంతో ఇన్స్పిరేషన్ చేసినాను. టీచర్స్ని పిల్లల్ని కూడా ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ చేసేవాడు. ఆ ఇన్స్పిరేషన్ తోటి మళ్ళా నాకు 2 రకాల కుటుంబాలు అనమాట. ఇంట్లో అమ్మ నాన్న భార్య పిల్లలు అయితే, ఇక్కడ అక్క చెల్లెలతో బాగా అన్నదమ్ముల్లాగా మేమున్నాం. పిల్లలతో మీతో ప్రేమగా అంత ఉండేవాళ్ళం, మీతో కూడా మీరు కూడా మాతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. కాకపోతే కొన్ని విషయాల్లో కొట్టి చెప్పవలసి వస్తుంది కాబట్టి ఎన్నోసార్లు చెప్పినాము. దాన్ని అంతా కూడా మీరు ఎప్పుడూ మనసులో పెట్టుకోరు, మేము కూడా అది మనసులో పెట్టుకోము. మళ్ళీ అంటే కొంచెము చాలా ముఖ్యమైన విషయంగా భావించేవాడిని ఎప్పుడు కానీ. అదేవిధంగా మన వాళ్ళ కొందరు కనబడతారు, కొందరు వంశీ, తర్వాత వినోద్, ఉదయ్, వీళ్ళంతా బయట ఉన్నారు కాబట్టి షకీల్ కనబడేవాళ్ళు కాదు, కానీ ఎప్పుడు వచ్చినా మాట్లాడేవాళ్ళు అన్నమాట. అదేవిధంగా రోజు కనబడేవాళ్ళు ఆనంద్, తర్వాత రోషన్ జమీరు, తర్వాత ఇంకా 2-3 అంతా కూడా ఎప్పుడు కనబడుతుంటారు. కనబడంతో మాట్లాడినప్పుడు నాకు ఎంతో ఒక ఆప్యాయంగా మనిషిని కలిసినట్టుగా అనిపించేది. నేను ఒక టీచర్ అనుకోను, వాళ్ళని నా స్టూడెంట్ అనుకోను, ఒక స్నేహితుడిగా కలిసినట్టుగా నేను భావిస్తాను. అలాగే మేడమ్స్ గారిని కలిసినప్పుడు కూడా మాలో ఒక కుటుంబ సభ్యుల్లో కలిసినట్టుగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను అనమాట. దానికంతా కారణము మనం ఈ స్కూల్లో పెంచుకున్న అనుబంధం అనమాట. నేను ఇప్పటికి కూడా మీరు వచ్చి మీరు చదివి 20 ఏళ్ళు అయింది అన్నారు. నేను ఈ స్కూల్లో కూడా 20 ఏళ్ళు పనిచేసాను. అంటే నా 34 ఏళ్ళ సర్వీసులో 20 ఏళ్ళు ఈ స్కూల్లోనే గడిచిపోయింది. సో తర్వాత లైక్ చేయడం, నేను ఇక్కడే ఉండడము, సెకండ్ గ్రేడ్గా బీఎడ్ అసిస్టెంట్గా హెడ్ మాస్టర్ కూడా ఇదే స్కూల్లో ఉన్నాను అనమాట. కాబట్టి ఈ స్కూల్తో నాకు చాలా అనుబంధం కూడా బాగా పెరిగింది. అలాగే నేను హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి స్టాఫ్ కూడా నాకు ఎంతో కోఆపరేట్ చేసి అందరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అదంతా కూడా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీరు ఎప్పుడు కనుక్కున్నా నాకు చాలా ఇది. ఈరోజు పర్టికులర్గా దీనికి మీ బ్యాచ్ ఉండే వాళ్ళకి రోషన్ జమీర్ దగ్గర నేను మామూలుగా అప్పుడప్పుడు గుడ్డలు కొంటాను. నేను ఏదైనా కొనడానికి పోతే, సార్ మీకు ఇది బాగుంటుంది, ఇదే బాగుంటుంది, ఇది వేసుకోండి మేము అలాగే వేసుకోండి. ఈ రోజు వేసుకోండి, ఈ డ్రెస్ కూడా అంతే. రోషన్ జమీర్ సెలెక్ట్ చేసిన రోషన్ జమీర్ ఇచ్చాను అనమాట. అంటే ఎక్కువ అతని దగ్గర కొనుక్కున్నాను. అంటే తన యొక్క పనిలో అతను నిష్ణాతుడైనాడు, బాగా తెలుసుకున్నాడు. నేను కూడా నా స్టూడెంట్ దగ్గర కొన్నాననే గర్వం నాకు కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీతో అందరితో కూడా నాకు చాలా ఆనందం ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పచ్చు, ఇప్పటికే మీకు టైం ఏంటుంది. ఇంకా అమ్మాయిల విషయం వస్తే అమ్మాయితో నేను కొంత తక్కువ మాట్లాడాను ముందు నుంచే. అంతే, అట్లా చదువుకోకుండా వాళ్ళన్నా గుర్తుంటారు, బాగా చదివే వాళ్ళు అమ్మకి ఎట్లా గుర్తుంటారు. అమ్మకి ఎప్పుడు లెక్కల్లో ఫస్ట్ ఉండేది, ఏమన్నా ఒక మార్క్ తక్కువ వేసి అంత కొట్టాడికి వచ్చేది. కాబట్టి అమ్మని పేపర్ ఒకసారి మార్క్ వేసి ఒకసారి 2 సార్లు చూస్తాను అనమాట. నాకు అది అలవాటు. ఏం సార్ అట్లా వేసినారు అంతే, మరి ఏం మాట్లాడలేదు, అట్లా వచ్చేది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా మాకు తక్కువ మార్కులు వచ్చాయంటే నాకు తెలిసినట్టుగా నేను ఎంకరేజ్ చేశాను అనుకుంటాను. వాళ్ళని ఎప్పుడు నేను డిస్కరేజ్ చేయను, ఎంకరేజ్ చేస్తే ఆ విధంగా మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. మీరు నేర్చుకున్న ఈ డిసిప్లిన్ వల్లే మీరు జీవితంలో ఈరోజు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. అదే ఇప్పుడే చెప్పాను, దానికి మీకు మాకు డిసిప్లిన్గా ఇవన్నీ ఇన్స్పిరేషన్ కావడానికి కారణము, మనకి ఇన్స్పిరేషన్ వచ్చి మన హెడ్ మాస్టర్ గారు కంబగిరి సార్ గారు. సో ఇదే నడవడికను మీ పిల్లలు కూడా నేర్పాలి. మీ పిల్లలు కూడా అదే టెంపో మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పెద్దలంటే గౌరవం, అమ్మ నాన్న అంటే గౌరవం, అలాగే టీచర్లు అంటే గౌరవం, తోటి పిల్లలని తోటి మానవులంటే గౌరవించడం, ఇవన్నీ వాళ్ళకు కూడా నేర్పించే డిసిప్లిన్గా చేసి చదువు రావచ్చు రాకపోతే అది వేరే విషయం. కానీ మీరు ఎంచుకున్న మార్గంలో మీరు బాగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా మీ పిల్లలకు అభిరుచి ఏదైనా ఉంటుందో దాంట్లో పిల్లల్ని తీర్చిదిద్దాలి. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా మన పిల్లలతో కూడా గడిపితేనే వాళ్ళు పైకి వస్తారు, పైగా వాళ్ళ ఆశిస్తాన్ని అందుకుంటారు. ఆ తర్వాత మీరంటే కూడా వాళ్ళకు చాలా ఇష్టం ఉంటుంది. కాబట్టి
మీరందరూ కూడా మీరు జీవితంలో నేర్చుకున్న డిసిప్లిన్ మీ పిల్లలకు కూడా చెప్పించడంలోనైనా కూడా హోప్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు కానీ టీచర్లు కానీ మంచి పని చేయగలరు అనేది మీరు నిరూపిస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీ ముందు కలిసిన దానికి నాకు ఎంతో ఆనందంగా ఉందని వివరిస్తూ వివరించుకుంటాను. థ్యాంక్ యూ. నరేంద్ర సార్ 87-88లో ఈ మున్సిపల్ స్కూల్ టీచర్స్ అంతా పిల్లలు జెడ్పీ స్కూల్ జాయిన్ కావాలని అంటే అక్కడ సీట్ ఇవ్వలేదంట. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కమ్మగిరి సార్ నరేంద్ర సార్ ఎన్నిసార్లు తిరిగింటారేమో డిఓ ఆఫీస్కి, వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈ స్కూల్ను స్థాపించారు. కాబట్టి ఈరోజు మనం ఈ హై స్కూల్ని ఇన్ని బ్యాచెస్ వెళ్ళడానికి కారణం మెయిన్ కమ్మగిరి సారు. మీతో పాటు వంశీ గుర్తున్నారా? వంశీ వాళ్ళ నాన్నే నరేంద్ర సార్. నరేంద్ర సారు నేను ఇక్కడ 84లో జాయిన్ అయినా మున్సిపాలిటీలో. అప్పుడు యూపీ స్కూల్స్ మాత్రమే ఉండేటివి, హై స్కూల్స్ లేవు. కాబట్టి మన పిల్లలు అంతా ఎక్కడికి వెళ్ళాలి? హై స్కూల్కే వెళ్ళాలి, ఎక్కడికి జెడ్పీకి వెళ్ళాలి లేదా జిఆర్టీకి వెళ్ళాలి. అప్పుడు ఎవరు టీచర్ పిల్లల్ని హై స్కూల్లో చేసినారు. కాబట్టి ఇన్ని బ్యాచెస్ ఎప్పుడు 89, 90 నుంచి 89 అనుకుంటా, 90 ఫస్ట్ బ్యాచ్ ఇంతసేపు సాది కూర్చోన్నాడు కదా, వాళ్ళే ఫస్ట్ బ్యాచ్ ఈ స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో బ్యాచెస్ వెళ్ళింటాయి. అందరు పిల్లలు కూడా బాగా చాలామంది కనిపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మెయిన్ కారణం ఇంతసేపు అనుకున్నాం రాజ్కుమార్ టీచర్ కానీ, అదేవిధంగా కమలాదేవి మేడం అని ఉన్నారు, మీరు చూస్తున్నారా లేదో ఆ మేడము. అట్లా మంచి మంచి టీచర్స్ అంతా కూడా ఇక్కడ లోయర్ క్లాస్లో వాళ్ళు మంచి ఫౌండేషన్ వేయడం వల్ల హై స్కూల్లో మాకు చెప్పడానికి 8th, 9th, 10th ఈజీగా ఉండేది. నేను ఎప్పుడు అనేది మీటింగ్లో సుధాకర్ సార్తో ఏదన్నా ప్రైజ్ చేస్తే దట్ ఈస్ హోప్ మున్సిపల్ హై స్కూల్ సార్ అని. అంటే మన పిల్లలు ఎక్కడికి పోయినా కానీ మనది ఒక మార్క్ అనేది ఉంటుంది. హోప్ మున్సిపల్ హై స్కూల్ పిల్లలు డిసిప్లిన్లోనే కాదు చదువులో కూడా ఒక మంచి స్టేజ్లో ఉన్నారు అని. నెక్స్ట్ అడ్మిషన్కి కూడా రికమెండేషన్స్ వచ్చేటివి ఈ స్కూల్కి. మీరు ఉన్నప్పుడు మీరు వచ్చినప్పుడు వస్తున్నారా లేదా కానీ బ్యాచెస్ ఎమ్మెల్యే రికమెండేషన్ కానీ లేకపోతే అక్కడ బేస్ కమిషనర్ రికమెండేషను, కౌన్సిలర్ రికమెండేషన్స్తో కూడా ఈ స్కూల్కి వచ్చేవాళ్ళు. కాబట్టి అంత మంచి స్కూల్లో మీరు చదవడము మీ మీ పూర్వజన్మ సుకృతమే. ఇలాంటి మంచి పిల్లలు మాకు స్టూడెంట్స్ రావడం కూడా మా పూర్వజన్మ సుకృతమే. కాబట్టి మీరంతా కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పొజిషన్కి వచ్చి మీ పిల్లలతో అందరితో బాగా ఉండాలని కోరుతున్నాను. ఇంతసేపు చెప్పినట్లు టీచర్స్ కమ్మగిరి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీరు బాగుండడమే కాదు మీ బ్యాచ్లో ఎవరన్నా బాగలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయండి. కాబట్టి మారల్ సపోర్ట్ కానీ లేదా థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడికి విచ్చేసిన గురువులు, మా దగ్గర చదువుకున్న 99, 2000 బ్యాచ్ 10th క్లాస్ చిల్డ్రన్, మై బ్లెస్సింగ్స్ టు యూ ఆల్, టు ఆల్ యువర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఈరోజు ఈ విధంగా కలుసుకోవడము ఒక మంచి మెమరబుల్ ఈవెంట్గా చిరస్థాయిగా నా మనసులో ఉండిపోతుంది. ఎందుకంటే మీ బ్యాచే నా పెద్ద కొడుకు కూడా, మావాడు మీలో చాలామందికి ఫ్రెండ్ కూడా ఇప్పుడు కూడా. సో నేను వాడి గురించి కూడా ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. ఇంట్లో వంట, బయటకు వస్తే ఈ తంట, ఈ రెండే సరిపోయేవి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పేర్ టైమ్ టు ఎంగేజ్ మై సెల్ఫ్ ఫర్ మై ఓన్ చిల్డ్రన్. కానీ ఒకటి ఉంది, మేము మమ్మల్ని నమ్మొచ్చినటువంటి వందలాది మంది పిల్లలకు న్యాయం చేస్తే మాకున్న ఒకరిద్దరు చిల్డ్రన్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళకి అది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వీ డూ అవర్ డ్యూటీ ప్రాపర్లీ అండ్ సిన్సియర్లీ అండ్ వీ ట్రీట్ ఆల్ ఆఫ్ యూ యాజ్ అవర్ ఓన్ చిల్డ్రన్. మిమ్మల్ని ఎప్పుడు నా పిల్లల్ని కూడా అంత దండించుండనేమో అంతగా మిమ్మల్ని. మావాడు అన్నాడు ఎప్పుడు, వాడు బీటెక్ అయిన తర్వాత చాలా నీకు ఇంత ఇంగ్లీష్ వచ్చాను నాకే తెలియదమ్మా అని. అంటే నాకెంత వచ్చో నా కొడుకే తెలియదు. అంటే మనం అట్లా షో ఆఫ్ చేసుకోం కదా. వీ ఆల్వేస్ డెలివర్ అవర్ ఓన్ నాలెడ్జ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్. సో నా క్లాస్ రూమ్లో ఎప్పుడు నా ఓన్ చిల్డ్రన్ లేరు కాబట్టి వాడు నాతో ఆ మాట అన్నాడు అనమాట. అవునులేరా నాకు ఇంత ఇంగ్లీష్ వచ్చాను నాకే తెలియదురా అని చెప్పి. ఏదో సినిమాలో వాడు అంటాడు నేను ఎంత చదవో నాకే తెలియదని. అట్లా మనమే చెప్పుకోవాల్సి వచ్చిందనమాట. సో 95లో వచ్చినానమ్మా నేను ఈ మదనపల్లి మున్సిపాలిటీకి ఆదోని నుండి. 95 ఫిబ్రవరిలో నెహ్రూ స్కూల్లో. అప్పుడు మా పిల్లలు బాగా చిన్న పిల్లలు, రిక్షాకు 4 రూపాయలు 5 రూపాయలు పెట్టాలి, మనకు అంత సీన్ లేదు. సో మార్నింగ్ నడిచి వచ్చేదాన్ని, ఈవినింగ్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. కష్టంగా ఉన్నది కానీ
slowly I got adjusted and adapted to this type of environment. అండ్ అప్పట్లో 7 మంది టీచర్లు, 700 మంది పిల్లలు, 5 క్లాసులు, 5 సెక్షన్లు, 5, 6, 7, 8, 9, 10, 6th to 10th క్లాస్. కనీసం అంటే ఒక్కో క్లాస్లో 100 పైనే, సెంచరీ పైనే ఉండేవాళ్ళు. ఇలా కూర్చుంటే మొత్తం అందరూ 100 మంది కనిపించేవాళ్ళు. ఓవైపు వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఇంకోవైపు బ్లాక్ బోర్డ్ వైపు తిరగాలి. అంటే ఎంత క్లాస్ కంట్రోల్ చేయాలో. అప్పుడు బాగా ఎనర్జెటిక్ అండ్ యంగ్. ఐ వాజ్ ఓన్లీ 32 years when I came to this మున్సిపల్. 30 years అంతే, 32 కూడా కాదు, 29 or 30 అంతే. ఇప్పుడు 30 years సర్వీస్ అయిపోయింది, ఇంకో 30 months మాత్రమే ఉంది సర్వీస్. ఎగ్జాక్ట్లీ 30 months ఉంది డిసెంబర్తో కలిపి. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్. అండ్ మీరందరూ కూడా రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండండి. మీరందరూ బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ విత్ యువర్ వైఫ్స్, హస్బెండ్స్ అండ్ చిల్డ్రన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ కీప్ దిస్ లెగసీ కంటిన్యూ ఫర్ సో మెనీ ఇయర్స్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు నేర్పిన గురువులు అంటాం కదమ్మా, వాళ్ళని ఎప్పుడు మనం జీవితంలో మర్చిపోకూడదు. సో తల్లిదండ్రుల్ని బాగా కేర్ తీసుకొని చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు జీవించినంతకాలం మనం ఉంటాం, కానీ మనం జీవించినంతకాలం తల్లిదండ్రులు ఉండరు. సో వాళ్ళు మనతో ఉన్నారంటే మనం వాళ్ళకి తిండి పెట్టట్లేదు, వాళ్ళని చూసుకునేటువంటి మహద్ అవకాశాన్ని వాళ్ళు మనకి ఇచ్చినట్టు. తల్లిదండ్రుల్ని చూడడం అంటే ఏదో మనం వాళ్ళకి తిండి పెట్టేస్తానమని డోంట్ ఎవర్ ఫీల్ లైక్ దట్. వాళ్ళ ఆశీస్సులు మనకి ఇంకా ఉన్నాయి. ఇంకా అమ్మ మనకు చేసి పెడతా ఉందనుకోండి, అమ్మ చేతి వంట తినేది కూడా మనము దేవుణ్ణి అడిగి వచ్చి ఉండాలి. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మారల్స్. చదువు అనేది క్లాస్ రూమ్లో వస్తుంది, ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చదువు వచ్చేస్తుంది. అని వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, మారల్స్ కానీ, how to lead a successful life in the society, how to change our attitudes with the changing climates, all these are essential for the personality development of an individual. అందులో మీ పర్సనాలిటీ డెవలప్ అయిపోతాయి. 6, 7, 8లో బాగా భయం పెట్టుకుంటాను, 9లో కొంచెం ఫ్రీడమ్ ఇస్తాను, 10thలో ఫ్రెండ్లీగా ఉంటాను. అది ఎందుకంటే 5 ఏళ్ళు మాతో ఉంటారు కదా, అది మీకు అందరికీ తెలుసు. 6th వచ్చేవాడు అడుగుతా, జయా మేడం మీతో అంత బాగుంటారా? 9th, 10th వాళ్ళని అడుగుతా. మాకైతే భయమే మేడం అంటే. అక్కడ భయం ఉండాలి, ఇక్కడ రెస్పెక్ట్ ఉండాలి టీచర్ అంటే. సో 5 ఏళ్ళు, 4 ఏళ్ళు మాతో జర్నీ చేసిన వాళ్ళకి మా గురించి తెలిసి ఉంటుంది కాబట్టి కాస్త ఫ్రీడమ్ ఇచ్చినా దాన్ని ఎవరు ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. సో మీరందరూ ఇప్పుడు వెల్ సెటిల్డ్గా చాలా బాగున్నారు. ఎక్కడెక్కడో నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇందాకే మీకున్నటువంటి స్థాయిలో చిన్న చిన్న ఆర్థిక సహాయాలు కూడా చేయమన్నారు సుధాకర్ సారు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను. బిఫోర్ ఇయర్ మా స్కూల్ వివేకానంద మున్సిపల్ హై స్కూల్లో 10th చదివినాడు అజయ్ కుమార్ అని. 17 years అబ్బాయికి ఇప్పుడు. హీ సఫరింగ్ ఫ్రమ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్ అండ్ ఇట్ నీడ్స్ 25 lakhs ఫర్ ది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇన్ సెయింట్ జాన్స్ హాస్పిటల్, బెంగళూరు. So I took the initiative of collecting some donations for him and I could succeed. కొంతవరకు వంశీ కానీ, షకీల్ కానీ, నాకు విద్యాసాగర్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు, మీ బ్యాచే కానీ విజయభారతి స్కూల్ అబ్బాయి, అండ్ సత్యవతి మ్యామ్ కూతురు, వీళ్ళంతా కొద్దిగా బాగా ఫండింగ్ ఇచ్చినారు. అబ్బాయి కోసం ఇంకా కొంచెము నేను సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. సెకండ్ ఒపీనియన్కి నేనే పంపించాను హైదరాబాద్కి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి. ఇక్కడ మీలో చాలామంది డొనేషన్ ఇచ్చినారు. ఇంకెవరికైనా ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గివ్ ఎ స్మాల్ అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డొనేషన్, యూ కెన్ పే టు మీ అండ్ ఎవ్రీ రూపీ విల్ బీ యూటిలైజ్డ్ ఫర్ దట్ బాయ్స్ ట్రీట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. వాళ్ళ క్లాస్కి వెనకాల అప్పుడే కొత్తగా బెంచెస్ ఇచ్చినట్టున్నారు స్కూల్కి. ఆ బెంచీలకి 2 అమ్మాయిలు జడలు ముడేసాగానే పడిపోయినారు. వీడికి నా దగ్గర పడ్డాయి అంతే. ఆ జడలు 2 జడలు కలిపి టేబుల్కి కట్టేసినాడు. వాళ్ళు ఫ్లోలో ఉన్నారు, ఆ ఫ్లోలో వీడు చేసే పని ఏం చేసేసినాడు. ఇలాంటి కళలు ఉంటే లాస్ట్ బెంచ్ ఎందుకు ప్రిపేర్ చేశారో ఇప్పుడు అర్థమైంది. ఆనందం అంటే మెంబర్స్ ఆఫ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గారు ఇప్పుడు చెప్పినారు కదా, ఇప్పుడు దీంట్లో కూడా నేను నాతో పంచుకుంటాను మేడం అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుటి వాళ్ళకి, వాడు పెద్ద కోటీశ్వరులు ఉన్నా లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళతో కోరుకునేది ఒకటే, చిరునవ్వుతో పలికించడం.
అందరూ ఇది ప్రతి ఒక్కరు పాటించాలి. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పేస్తాను, పర్వాలేదా మీ టైం? బాబు చాలాసేపు కూర్చోరా ఊరికే. నువ్వు ఎలాగో డిసైడ్ అయ్యావులే రోషన్, చెప్పేయి. మీలాంటి వాళ్ళు చెప్తాను. అమ్మా మా మీదేనా? మీలాంటి వాళ్ళ పైన చెప్పాలి. ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుని మేము కూడా మాట్లాడతాం. కొంచెం మీ అంత మాట్లాడకపోయినా కూడా కొంచెం కొంచెం మాట్లాడతాం. అంటే ఇప్పుడు నేను చెప్పలేదని ఫీల్ అవుతాం. నిన్నంతా ట్రైనింగ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా నీది చిన్న థ్యాంక్ యూ, ఆకాశం చిన్న. ఇప్పుడు వేస్తుంది. కానీ ఇలాంటి అలవాట్లు జంతువు గుణాలు. వీడు చిరునవ్వుగా మాట్లాడితే నేను చిరునవ్వుగా మాట్లాడతా. గట్టి ఆవుకి ఎస్స పాలిస్తే ఇబ్బంది ఏమీదు. ఇవన్నీ జంతువు గుణాలు. సమాజంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సర్పాలు, తేలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎలాగంటే అది పట్టుకొని తినే ఆహారం కడుపు నిండదు, కానీ ఎదుటి వాళ్ళకి నష్టం జరిపేస్తుంది. ఇప్పుడు ఒక కార్డు వేస్తుంది ఫామ్, దాంతో కడుపు నిండదు. అది పట్టుకొని తింటేనే ఆహారం దాన్ని. కానీ సమాజంలో నేను బాగుపడకూడదు, నాశనం అయిపోవాలని చాలా మంది ఉన్నారు. కానీ మానవ గుణాలు చాలా వరకు వీడు బాగా మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను బాగా మాట్లాడాలని ప్రతి ఒక్కరిలో ఉంటే మానవ జాతికి బంధాలు, పేగు బంధాలు విలువైన బంధం. దాని తర్వాత రక్తబంధం, దాని తర్వాత ఏదైనా బంధం ఉంటాయని మానవ ధర్మం. కానీ అందరికీ బాగా మాట్లాడినంటే అన్ని బంధాలు గట్టిగా ఉంటాయని కోరుకుంటున్నాను. నిజంగానే లేదు. బట్ యాక్చువల్లీ నా సబ్జెక్ట్ బయాలజీ. సో నేను 2010 నుంచి ఇప్పటిదాకా బయాలజీ స్కూల్ అసిస్టెంట్ వివేకానంద మున్సిపల్ హై స్కూల్లో. మీ బ్యాచ్ వాళ్ళు అంతకు ముందు వాళ్ళు కనిపిస్తే మీరు బయాలజీనా, మీరు మ్యాథ్స్ కదా అంటారు. కానీ ఎస్జిటిగా ఉన్నప్పుడు నేను అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేసినాను కాబట్టి ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చింది నేను బయాలజీ టీచర్ అని. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎమోషన్ అంతా తక్కువైనా ప్రమోషన్ వచ్చింది. వేస్తారు, ఏ డే వితౌట్ లాఫ్టర్ ఈజ్ అ డే వేస్టెడ్ అని. అది దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, నాట్ బూస్ట్. ఓకే, అంటే అన్ని గుర్తున్నాయి మేడం, కాకపోతే చెప్పడానికి భయపడుతున్నారు. అంటే మేము ఇంకా ఓల్డ్ స్టూడెంట్ మనం అందరూ అని. అన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, పాటించేటప్పుడు కష్టం ఉంటాయి. ఎనీ కామెంట్స్? స్థాయి అంటారు టీచర్స్. అండ్ జే శ్రీనివాస్ ఉన్నాడు కదా, నేను చాలా ఆవేశంగా మ్యాథ్స్ చెప్తా ఉన్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అనే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ చెప్పాలి. సంక్రమణ ధర్మం అప్పుడు ఓకే, తెలుగు మీడియం కదా. చెప్పేటప్పుడు సరే ఒక డే టు డే లైఫ్ ఉంటుంది మేడం, రక్త సంబంధం అనేవారు. నేను చెప్పాల్సిన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రక్త సంబంధం అనేసరికి అది ఫుల్ క్లాస్ రూమ్ జోక్ అయింది అనమాట అప్పటి నుంచి. అలాంటి చాలా ఉన్నాయి. వై సురేష్ జోకా? ఏది వై సురేష్? వై మేడం అంటాడేమో, ఇప్పుడు ఎందుకు లేదు. సో ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత వర్క్ ఈజీ అవుతుంది. బట్ ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఆనంద్. సో విల్ హ్యావ్ ఆనంద్ ఫర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈరోజు మనందరూ కలవడం, మనం ఏదైతే 20 సంవత్సరాలు 22 సంవత్సరాల క్రితం చేసినటువంటి అల్లరి చేష్టలు కావచ్చు, లేదా సంతోషకరమైనటువంటి విషయాలను మన ఉపాధ్యాయుల ముందర లేదా మనందరం కలిసి పంచుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. మనం ఏదైతే గ్రూప్ తయారు చేసిన వెంటనే నేను వాళ్ళిద్దరు రాజంపేట మీటింగ్ పోయి వస్తాను. 1.5 గంటలో మనము ఎవడో తెలియనివన్నీ కలిపి మనం కార్యక్రమం సక్సెస్ చేస్తాం కదా. మరి మనకు ఇంత మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం కూడా ఒకసారి కలిస్తే బాగుంటుంది, మనమే ప్రయత్నం చేద్దాం అనేసి వాళ్ళు కారులో రాయచోటి దగ్గర వచ్చి చెప్పినాడు. రాయచోటి నుండి వాయిల్పాటికి వచ్చే లోపల అమన్ బి నేను ఫోన్లో మాట్లాడుకోవడం, మదనపల్లికి వచ్చేళ్ళకే ఆ మదనపల్లి గ్రూప్ ఎప్పుడు చేద్దామని అమన్ పెడింది. నాకైతే ఇప్పుడు ఓపిక లేదు, నేను రేపు చేస్తాను అన్న. నీ గ్రూప్ క్రియేట్ చేసానికి రేపు దాకా కావాలా అనేసి నన్ను అమన్ బి మదనపల్లికి వచ్చే లోపల గ్రూప్ క్రియేట్ చేసిన వెంటనే ఒక 1.5-2 గంటల్లో మనం 32 మెంబర్స్ కలిసాం. నాకు అప్పుడే అనిపించింది మనం తప్పకుండా మనం ఏ కార్యక్రమం అనుకున్నా విజయవంతం చేస్తామని. ఆ యొక్క మీరు అందరూ అందరం కలిసినటువంటి సందర్భం ఏదో కానీ విజయవంతంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా మన అందరం ఏ కార్యక్రమం అయినా మన ఉపాధ్యాయులతో కావచ్చు, మన కుటుంబ సభ్యులతో మన అందరం కలిసి ఉండేటటువంటి సందర్భంలో ఒకరికొకరు చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినప్పుడు ఒకరికొకరు ఆదుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.
మనం కలిసి ఉన్నాం 5 సంవత్సరాలు. మనకు 5 సంవత్సరాలు టీచర్స్ మనతో కలిసి ఉన్నారు కాబట్టి మనం కలిసి ఊరికి థ్యాంక్స్ చెప్పుకోవడం కలవడంలో చాలా యాదృచ్ఛికమే. మనకు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఉండేటువంటి టీచర్స్ మనతో పాటు మధ్యాహ్నం మనతో కలిసి ఇంత ఆనందంగా ఇంతసేపు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా మా 2000 బ్యాచ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మనం అడిగిన వెంటనే మనం నిర్ణయించుకున్న తర్వాత మొట్టమొదట కలిసిన వ్యక్తి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు. ఆయన ఇంటికి మేము వినోదం నేను వెళ్ళిన వెంటనే సార్ అంత వయసులో 80 సంవత్సరాల వయసులో అంత గుర్తుపెట్టుకొని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి వ్యక్తి మనకు స్ఫూర్తి ప్రదాత మన ప్రధాన ఉపాధ్యాయులు గారు. ఆయన యొక్క ప్రోత్సాహంతోనే ఈరోజు మనం 20వ తేదీ ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. కాబట్టి వారికి మరీ మనము ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన రాజ్కుమార్ మేడం గారికి, జయలక్ష్మి మేడం గారికి, శాంతకుమార్ మేడం గారికి, సుధాకర్ సార్ గారికి మన బ్యాచ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం సార్. నేను అనుకుంటాను మనకు థ్యాంక్స్ అవసరం లేదనేసి, కానీ అడిగిన వెంటనే ఈరోజు మనం సరస్వతీదేవి విగ్రహం పెట్టాలి అన్న వెంటనే సహకరించినటువంటి ప్రతి ఒక్క నా తోటి మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తున్నాం. దగ్గరలోనే మరో సమావేశాన్ని, ఎందుకంటే ఇప్పుడే మన ఉపాధ్యాయులు చెప్పారు ఏదైనా మంచి కార్యం మీరు అందరూ చేపట్టాలని. కాబట్టి మంచి కార్యం కోసం కార్యాచరణ చేయడం కోసం లోకల్లో ఉండే వాళ్ళు కలుస్తాం. ఎవరైతే బయట ఉంటారో వాళ్ళందరికీ మన గ్రూపులో ఆ విషయాన్ని తెలియపరుస్తాం. మీరు కూడా అందరు దాంట్లో ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి చిన్నవి మన రోషన్ బాలు అట్లాంటి వాళ్ళు ఉండాలి మనకి. ఎందుకంటే లేకపోతే ఆ గ్రూప్ను మనం చూసుకోం వీళ్ళు ఏం మాట్లాడినారు అని. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలా. కాబట్టి ఉంటారు, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అయినప్పటికీ ఆ గ్రూప్లో మనం మంచి కార్యం కోసం అందరం కలిసి లెఫ్ట్ కాకుండా ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి